మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా 2 వికెట్లు పడగొట్టగా బుమ్రా, సిరాజ్, కాంబోజ్ చెరో 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. అతడు తన తొలి వికెట్ అందుకోవటానికి 23 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జేమీ స్మిత్ ను అవుట్ చేసి మొదటి వికెట్ ను సాధించాడు. అసలు ఈ మ్యాచ్ లో మనం చూస్తున్నది బుమ్రానేనా అన్నట్లుగా అతడి బౌలింగ్ సాగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు సునాయాసంగా అతడి బౌలింగ్ ను ఎదుర్కొన్నారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఇటువంటి బౌలింగ్ ను బుమ్రా నుంచి చూడలేదు. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే తనను తాను సరిదిద్దుకోవడానికి 1 లేదా 2 ఓవర్ల కంటే ఎక్కువగా సమయం పట్టదు. ఏమైందో కానీ మాంచెస్టర్ లో మాత్రం తన మార్కును బుమ్రా చూపించలేకపోతున్నాడు. ఎక్కువగా డౌన్ ది లెంత్ బంతులు వేసి పరుగులు ఇవ్వటం, సరైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయలేకపోవడం వంటి తప్పులు చేశాడు. ముఖ్యంగా మాంచెస్టర్ లో బుమ్రా పేస్ జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. 138 నుంచి 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే 140+ తో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో నో బాల్స్ తో కలిపి 173 బంతులు బౌలింగ్ వేసిన బుమ్రా ఒక్కసారి 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అంతకు ముందు లీడ్స్ టెస్ట్ లో 266 బంతులు వేసిన బుమ్రా 106 బాల్స్ ను 140కి పైగా వేగంతో బంతులు సంధించాడు. ఆ తర్వాత లార్డ్స్ లో 257 బంతులు 69 బంతులను ఏకంగా 140కి పైగా వేగంతో బంతులు వేశాడు. కానీ 4వ టెస్టులో మాత్రం ఒక్కసారి మాత్రమే 140 కిలోమీటర్ల వేగంతో బంతి వేశాడు. దీంతో సరైన పేస్ తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు బుమ్రా. ఒకవేళ అతనికి గాయం ఏమైనా తిరగబెట్టిందా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ ఈ సిరీస్ లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్ లో అతనికి ఇది 3వ టెస్ట్ మ్యాచ్. ఏది ఏమైనా బుమ్రా రాణించలేకపోవడంతో 4వ టెస్టులో టీమిండియా వెనకబడిపోయిందనే చెప్పాలి.